కాకినాడ జిల్లా పెదపూడి మండలం ఇటీవల జి మామిడాడ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన చోరీని పోలీసులు ఛేదించారు. ఈ నెల 5వ తారీఖున పెదపూడి మండలం జి మామిడాడ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో చోరీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేశారు. ఈ నెల 25వ తేదీన కాకినాడ రూరల్ సర్కిల్ ఎస్ఐ సన్యాసిరావు మరియు క్రైమ్ పార్టీ సహాయంతో ఇంద్రపాలెం బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రక్కన నిందితుని అరెస్ట్ చేయడం జరిగిందని మీడియాకు కాకినాడ జిల్లా డీఎస్పీ కె హనుమంతరావు తెలియజేశారు. ఈ నెల 5వ తారీఖు తెల్లారితే 5వ తారీఖున గొలగమామిడాడ గ్రామంలో వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రైవేట్ టెంపుల్లో తాళాలు పాల్గొట్టి స్వామివారి ఆభరణాలు పూజాధికారులకి ఉపయోగించే వెండి వస్తువులన్నీ కూడా సుమారు 14-13 కేజీలు బరువు ఉండే వస్తువులన్నింటినీ కూడా దొంగతనం చేయడం జరిగింది. గుర్తిన వ్యక్తులు తక్షణమే ఎస్పీ గారి ఆదేశాల మేరకు న్యూస్ టీము అలాగే అక్కడున్న సీసీ కెమెరాస్ అనాలిసిస్ అలాగే డాష్ స్క్వాడ్ ఫింగర్ ప్రింట్స్ వీటన్నిటి ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడి అతి త్వరలో ఒక ఎంఓ క్రిమినల్ టెంపుల్ అఫెన్స్లు చేసే ఒక ఎంఓ క్రిమినల్ ఇంగోతు రాముడు నాయక్ అనే అతన్ని రేస్ చేసి చోరీ చేసిన సొత్తుని ఇంటాక్ట్గా అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. మన డిస్ప్లేలో పెట్టిన వస్తువులన్నీ కూడా స్వామివారికి వాడుతున్న వెంకటేశ్వర టెంపుల్లోని ప్రాపర్టీ. ఇతని వివరాల్లోకి వెళ్తే ఈ ఇంగోతు రాములు నాయక్ అనే అతను ప్రొఫెషనల్గా టెంపుల్ అఫీసర్ చేస్తూ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో తిరుగుతుంటాడు. ఇతనే గతంలో విజయవాడ వంటౌన్ ఏరియాలో కుసుమనాథ్ టెంపుల్లో కూడా భారీ ఎత్తున సిల్వర్ని ఖరీదు చేసి అక్కడ కూడా దొరకడం జరిగింది. అప్పుడు జైల్లో ఉన్నాడు. తర్వాత బయటకు వచ్చి ఈ రకమైన నేరాన్ని ఇక్కడ పాల్పడ్డాడు.